బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సంగారెడ్డి జైల్లో 37 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న 17 మంది రైతులు ఈ ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు రాగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ మేరకు వారికి గిరిజన సంఘాలు, బీఆర్ఎస్ నాయకులు స్వాగతం పలికారు. కాగా ఈ కేసులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న నిందితులకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కాగా రైతులు జైలు నుంచి విడుదల కావాల్సిన బెయిల్ పత్రాలు జైలు అధికారులకు ఆలస్యంగా అందాయి. దీంతో ఈ ఉదయం రైతులు జైలు నుంచి విడుదలయ్యారు. మరోవైపు ఇదే కేసులో A1గా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా మొత్తం 24 మందికి నాంపల్లి ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నాంపల్లి కోర్టు నరేందర్ రెడ్డికి 2 పూచీకత్తులను సమర్పించాలని ఆదేశించింది. 50,000 చొప్పున చెల్లించాలని, 3 నెలల పాటు వారానికి ఒకసారి బొమ్మరాజ్పేట SHO ఎదుట హాజరు కావాలని, విచారణకు సహకరించాలని అన్నారు. అదేవిధంగా అదే కేసులో నిందితులుగా ఉన్న ప్రతి ఒక్కరికి 1,00,000 పూచీకత్తు ఇవ్వాలని షరతులు విధించింది. 20,000 మరియు ప్రతి వారం పోలీసుల ముందు హాజరు కావాలి. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు భోగమోని సురేష్తో పాటు మరో 7గురికి బెయిల్ లభించలేదు. మరోవైపు జిల్లా కలెక్టర్పై దాడి ఘటనతో అసలు మాకు సంబంధం లేదని లగచర్ల రైతులు చెప్పారు. అయినా మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేశారని వాపోయారు. కరెంటు బంద్ చేసి అర్ధరాత్రి ఇండ్లలో నుంచి పోలీసులు తీసుకెళ్లారని తెలిపారు. బతుకు తెరువు కోసం సౌదీ వెళ్లేందుకు పాస్పోర్ట్ అప్లై చేసుకుంటే ఈ కేసుతో క్యాన్సిల్ అయిందని కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రాణాలు పోయినా మా భూములు ఇవ్వమని, ఇండస్ట్రీ కారిడార్కి కూడా భూములు ఇవ్వమని రైతులు తేల్చి చెప్పారు. ఈరోజు 17 మంది రిలీజ్ అయినాము. మాతో పాటు ఇంకా 15 మంది దాకా లోపల ఉన్నారు సార్. వాళ్ళందరూ ఒకేసారి రిలీజ్ అయింటే చాలా సంతోషపడుతుంటాము. ఈరోజు మేము బయటికి వచ్చిన సంతోషం మాకు లేదు సార్. మేము కోరుకునేది ఒకటే, మా ఆస్తులు కాపాడుకోవడానికి ఈ ఉద్యమం చేస్తున్నాము. ఈ ఉద్యమంలో ఎలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరిగిండొచ్చు, కానీ ఈరోజు మాతో పాటు 15 మంది కూడా బయటికి రిలీజ్ అయితే మేము చాలా సంతోషపడే వాళ్ళం సార్. కానీ వాళ్ళని కూడా తొందరలోనే రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం సార్.